అనడానికి కూడా రైట్ రైట్ వర్షిని ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. మీ బ్రదర్ మాతో కాంటాక్ట్ అయ్యారు ఆర్టీవీకి. ఎస్ హర్ష వినపడుతున్న మీ వాయిస్ మీకు? రైట్ మీ చెల్లెలో లైవ్ లో ఉన్నారు, వర్షిని అఘోరి అమ్మ ఇద్దరు కూడా పక్క పక్కనే ఉన్నారు. సో మీరు కాల్ చేయట్లేదని వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు, మీరేం చెప్తారు? అర్థం కాదు. మీరు ఫోన్ చేయట్లేదు అందుకే మీతో మాట్లాడట్లేదు అంటున్నారు. మీరు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు, కిడ్నాప్ కాదు ఇది, నా స్వతహాగా నేనే వెళ్ళిపోయాను అంటున్నారు. మీరు అంగీకరిస్తున్నారా? ఓకేనా, యాక్సెప్టెన్స్ ఉందా మీకు? యాక్సెప్ట్ చేయట్లేదండి. ఓకే ఫోన్ చేద్దామంటే మొన్నటిదాకా స్టేషన్ లో రవీంద్ర గారు కూడా చేశారండి, కాలలేదు. ఓకే నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓకే లైవ్ లో ఉంది, ఒకసారి మీరు మాట్లాడండి, డైరెక్ట్ గా మీరు క్వశ్చన్ చేయండి, మీ చెల్లెని అడగండి, ఏం చెప్తారో చూద్దాం. సార్ హర్ష గారు మీరు అడగండి, మీ చెల్లెలు లైన్ లో ఉంది, మీరు మాట్లాడడానికి వినిపిస్తుంది. ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడితే మా అమ్మతో మాట్లాడతాను కానీ నేను హర్ష అన్నయ్యతో మాట్లాడు. ఎందుకంటే అన్నయ్యేనా అన్నట్టు అసభ్యకరంగా మీడియాలో ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేసి చెప్పారంటే అలా చెప్పారు. అదే క్వశ్చన్ చేద్దాం, అది కూడా అడుగుదాం. ఒకసారి హర్ష గారు మీరు అడగండి, వర్షనే ఉంది, మీరు మాట్లాడండి. హలో, మా అన్నయ్య విష్ణు గారు ఉన్నారండి, ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఒకసారి ఇవ్వండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటి వరకు జరిగిన దానిలో అంటే నా పేరు కూడా శ్రీవర్షిని అనే పాప నా పేరు తీసుకోవడం జరిగింది కదా. ఓకే ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను, మీడియా పరంగా మీ అందరికి చేతులెత్తి నమస్కారం చెప్తున్నానండి. ఆ పిల్లకి థ్రెట్ ఉంది, నేనేదో చంపుతాను ఇలా చెప్పారు కదండి. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఆ పిల్లకి నా వల్ల థ్రెట్ ఉంది, నేనేదో చంపుతానో కొడతానో బెదిరిస్తున్నారు కదా. ఓకే కొట్టడాలు ఆల్రెడీ జరిగినాయండి, కొట్టడాలు ఆల్రెడీ జరిగినాయి నా వైపు నుంచి. విష్ణు వర్షన్ విందాం, ఆ తర్వాత మీ దగ్గర ఆన్సర్ తీసుకుంటా నేను. విష్ణు గారు చెప్పండి. నా దగ్గర నుంచి ఆల్రెడీ నేను రాత్రి డిసైడ్ అయిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను మీడియా పరంగా మీరు లైన్ లో ఉన్నారు కాబట్టి. ఈ రోజు నుంచి శ్రీవర్షిని విషయం గానీ, శ్రీవర్షిని మ్యాటర్ గానీ, తన పర్సనల్ మ్యాటర్లు గానీ, తన పెళ్లి విషయమా, గురువు విషయమా, ఏ విషయమైనా నేను ఈ రోజు నుంచి నేను ఇంటర్ఫియర్ అవ్వనండి. ఓకే మీడియా పరంగా ఆవిడ కూడా వింటుంది కాబట్టి నేను మీడియా పరంగా ఆ పక్కన ఉన్న గూరి గారు కూడా ఉన్నారు, రేడియా గూరి గారు, అందరికి కలిపి చెప్తున్నానండి, నేను ఈ క్షణం నుంచి ఎక్కడ కూడా నా ఫేస్ కానీ నేను కానీ ఇంటర్ఫియర్ అవ్వనండి. ఇప్పుడు వర్ష వాళ్ళ అమ్మ ఉన్నారా మీతో పాటు? తనకు కాల్ ఇస్తారా? లేరండి, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. తను ఏదో ఫోన్ మర్చిపోతే నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడే. ఓకే హర్ష మాట్లాడతారా? వర్షితో ఎవరైనా మాట్లాడతారా? మీరు ఎవరు కాల్ చేయట్లేదు అని చెప్పి అంటుంది ఆవిడ. లేదండి, ఇంకా నేను కాల్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ మా మీదకి వస్తుందనే కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నిన్న వరకు నేను ఫైర్ అయ్యానండి, తీసుకొద్దామని ఆలోచన ఉంది. కానీ ఆ పిల్ల తనంతా తానుగా నాకు 23 ఏళ్ళు వచ్చినాయి అనే కాన్సెప్ట్ కరెక్ట్ గా చెప్తుంది కదా. ఇక నాకు కూడా ఎందుకనో నాకు కరెక్ట్ గా అనిపించలేదు. ఒక వే తప్పిపోయి ముందుకెళ్తున్నారు కాబట్టి అది వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలి. కానీ మనం ఎంత ఫోర్స్ చేసినా ఒక మేజర్ అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదని అనిపించింది నాకు. ఇక ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఎప్పటికి రియలైజ్ అవుతుందో అప్పుడే తెలుసుకొనివ్వండి. అప్పటి వరకు మేము ఇలాగే ఉంటాము. నేను వాళ్ళ తల్లిదండ్రులతో నాకు కూడా సంబంధం లేదు, నేను ఇలాగే ఉంటాను. తను ఎప్పటికైనా సరే నేను పెళ్లి చేయాలని ఆలోచనతోనే ఉన్నాను. తను ఎప్పుడు వచ్చినా మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే అవకాశం ఉందంటున్నారా? వర్షిని వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా అది భగవంతుడి మీద భారం పెట్టిందండి. అది నేను డైరెక్ట్ గా చెప్పేది కూడా ఏముంది, భగవంతుడిని నమ్ముకోవడం, చేసేది ఏం లేదు. ఓకే సో గతంలో కొన్ని వీడియోస్ చూసాం ఆర్టీవీలో కూడా, వర్షిని వాళ్ళ తల్లి చాలా ఎమోషనల్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇలా కొంత తన ఆవేదన అర్థమవుతుంది. కన్న పేక్ కదా, ఆ మాత్రం బాధ ఉంటుందిలేండి. సో తన తల్లి ఏం చెప్తోంది మరి ఇప్పుడు? ఇందాక కూడా ఒకసారి మీడియాతో మాట్లాడారని చెప్పారండి, వాళ్ళు వచ్చి అడిగారట. బాధపడుతుందండి, ఏడుస్తుంది. ఒక్క నిమిషం అండి, వాయిస్ క్లారిటీ అది నడుస్తుంది. విష్ణు మీరు చెప్పండి. వర్షన్ అయిపోయింది కదండి, నేను హర్షకి ఇస్తున్నాను, మీరు హర్షతో మాట్లాడండి. రైట్ వర్షిని, హర్ష మీ ఓన్ బ్రదరా? అవునండి. రైట్ హర్ష గారు, ఇప్పుడు ఏంటి మీ పేరెంట్స్ పరిస్థితి? ఇప్పటి వరకు ఓన్ బ్రదరే, కానీ మీడియాలో ఎప్పుడైతే అసభ్యకరంగా అబద్ధాలు చెప్తూ మాట్లాడాడో అప్పటి నుంచి నాకు సరే మీరు ఎమోషనల్ గా ఇప్పుడు ఆగ్రహంతో మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఓన్ బ్రదర్ అయితే అది మాత్రం తీసేయలేం కదా మనము. సో హర్ష గారు, సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? వర్షిని మళ్ళీ తిరిగి రావాలని కోరుకోవడం కానీ, వర్షిని తిరిగి వస్తున్న ఆలోచనలో ఇంకా ఉన్నారా? తను మాత్రం చాలా కరాఖండిగా చెప్తున్నారు, నాకు అసలు అన్నే కాదు హర్ష అంటున్నారు. మీరు అసలు అన్న కాదంట తనకి, అంత అసభ్యకరంగా మాట్లాడాడు కాబట్టి. ఒకసారి వర్షిని తన వర్షం విందాం మనం. హర్ష గారు చెప్పండి. చెప్పండి. రైట్ సో మీరు అసలు అన్నే కాదు తనని అసభ్యకరంగా మాట్లాడారంటే ఏదో చెప్తోంది, తన ఆగ్రహమా తన కోపమా? అసభ్యంగా మాట్లాడింది, నేను జరిగిన నిజాలు చెప్పాను. ప్రతి ఒక్కటి చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిజాలేనండి, నేనేం అబద్ధం ఆడలేదండి.
ఓకే ఓకే ఒక్క నిమిషం అండి. అక్కడ వాళ్ళు చెప్పండి కరాఖండిగా చెప్తున్నారు కదా నిజాలు అని. ఓకే. సో అదే నిజాలు కాణిపాక వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టమని చెప్పండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మేము ఒట్టేసి చెప్తాము, మేము అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఒట్టేసి చెప్పండి. రైట్, ఒకసారి హర్ష గారు మీ చెల్లేది అడుగుతోంది, సమాధానం చెప్పండి. చూద్దాం, నేను ఎక్కడికి రమ్మని చెప్పమన్నారు. ఇప్పుడు మేము రావడానికి ఇప్పుడు సిద్ధం హైదరాబాద్ లో ఉన్నాము. రేపు పొద్దున్నే మనం అందరం కలిసి ఇదే ఆర్టీవీ వస్తారు, పోలీసు వాళ్ళని కూడా తీసుకెళ్లి కాణిపాకం వినాయక స్వామి గుడి కలిసి నీ దగ్గర కాణిపాకం కాదు, ముందు మా చెల్లిని తీసుకుని ఒకసారి హర్ష, మన వాయిస్ క్లమ్జీ అవుతుంది. అగురియమ్మ వాయిస్ క్లమ్జీ అవుతుంది. వర్షిని అమ్మ గురించి మీరు ఏమైతే చెప్పారో ఇలా పూజలు చేశారు. రైట్, వర్షిని ఒక నిమిషం, వాయిస్ క్లమ్జీ అవుతుంది. హర్ష మాట్లాడివ్వండి, వాయిస్ క్లమ్జీగా ఉంది. హర్ష మాట్లాడండి. ముందు వాళ్ళని మా చెల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు, మంగళగిరి రమ్మనండి. తను మానసికంగా వేరే వాళ్ళ ప్రలోభంలో ఉందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇక్కడికి వస్తే మేము ఒకసారి పోలీసుల సమక్షంలో చెక్ తీసుకుంటాం కదా. చూపిస్తానండి, ఓకే, దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ లో పెద్ద డాక్టర్ అపోలోలో నేనే చూపిస్తున్నాను. నేను మన ఆర్టీవీకే నేను ఇస్తాను. ఒకసారి మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి వాయిస్ క్లారిటీగా ఉంది. ఒకసారి హర్ష గారు వర్షన్ తీసుకున్న తర్వాత మీ నుంచి నేను సమాధానం తీసుకుంటాను. హర్ష గారు, మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారండి, బాధపడుతున్నారు. ఆ పిల్లల్ని ఎలాగో తీసుకురావాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఓకే, తనంతట తానే స్వయంగా వెళ్ళింది అనేది తను వర్షిని చెప్తోంది. నన్ను ఎవరు ప్రోద్బలం చేయలేదు, నన్ను అసలు అఘోరి మాత రమ్మని చెప్పలేదు, నేనే వెళ్ళాను స్వయంగా అంటోంది వర్షిని. అదే ఎక్కడికొచ్చి మంగళగిరి వచ్చి పోలీసు నిరూపించుకోవాలమనండి. వాళ్ళు ఏమంటారంటే పోలీస్ స్టేషన్ మంగళగిరి వెళ్ళకపోయినా కూడా దగ్గరలోని పోలీస్ స్టేషన్ అన్ని సందర్శించాను, అన్నింటి దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవరేం చెప్పారు, పట్టించుకోవడం లేదు అంటున్నారు వాళ్ళు. ఆ పిల్ల ఎక్కడి నుంచి మిస్ అయిందండి? ఇక్కడ నుంచే కదండి. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందండి? మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకనే వచ్చేది. ఏడకి రమ్మనండి ముందు, ఏడకొచ్చి గుంటూరు మానస హాస్పిటల్ ఒక చెక్ చేయించుకోవాలండి. రైట్ హర్ష, ఇక్కడ ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది. దాని గురించి నేను అఘోరి అమ్మ దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్నాను. తను మీ పైన అలా బెడ్ పై పడుకొని పొరలాడడం ఏదో రీల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ వీడియో గురించి కదండి, మా విష్ణు మీదే ఆ వీడియో కూడా తీసింది వర్షిని అండి. మా విష్ణు బొక్కలు కూడా కొరికిందండి, బొక్కలు కూడా కొరికడం, ముద్దులు పెట్టడం. ఒకసారి హర్ష చెప్తున్నారు, విందాం. హర్ష మళ్ళీ చెప్పండి. ఆ వీడియో పడింది ఎవరి మీద కాదండి, మా విష్ణు మీదనే. బొక్కలు కొరకడం, ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, ఇలా అసభ్యకరంగా సెక్సువల్ గా తన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా మనుషుల మీద పడతాం మేము. మా ఇళ్లలోనే జరిగిందండి. ఓకే, విష్ణు పక్కన ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తారా? విష్ణుతో మాట్లాడతా నేను. ఒకసారి వర్షి మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి, వాళ్ళ వర్షం ఏందో తర్వాత మీ నుంచి నేను క్లారిటీ తీసుకుంటా. హర్ష, విష్ణు ఉన్నారా? లేరండి, అనే బయటకు వెళ్ళండి. అది ఒక రీల్ కామెడీ కోసం చేశానని అఘోరి అమ్మ చెప్తున్నారు. లేదండి, అది కామెడీ కోసం చేసింది కదండి, అది సెక్సువల్ గా చేసింది. అలా పడి మీద లేచి అయ్యో నాకు మూడొచ్చేస్తుందని చెప్పని పక్కకి వెళ్ళిపోయారండి ఎమ్మటనే లేచి. అప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, వీడియో తీసింది ఈ పిల్లనే కదా. వీడియో తీసింది నేను స్వయంగా, నేను ఒప్పుకున్నా కదా. అమ్మ కూడా వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఇది సరదాగా తీసిన వీడియో అని చెప్పి అక్కడ పక్కా తెలుస్తుంది. కానీ మీరు దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే ఒక సెక్సువల్ గా మీద పడి కొరకడాలు, ముద్దులు పెట్ట, అక్కడ ముద్దు పెట్టినట్టు కొరికినట్టు మీకు ఏముందా? విష్ణు ఫేస్ ఒక సైడ్ కు ఉంది టోటల్. ఏంటి, నన్ను కొరకలేదు, నా బొక్కలు కొరకలేదు. ఇప్పుడు ముద్దులు పెట్టలేదా? నన్ను టచ్ చేసుకోలేదా? వర్షిని ఒక నిమిషం. హర్ష ఏంటి బుగ్గలు కొరికిందా? మళ్ళీ చెప్పండి. బుగ్గలు కొరికిందండి, నాయి కొరికింది, మన కొరికింది. ఎక్కడ అనుకున్నా కొరికింది? భవానీ ఘాట్, విజయవాడ భవానీ ఘాట్ లో కొరికింది నా బుగ్గ నైట్ పూట. అంటే ఏంటి, తను కొంత బాబు అనో లేకపోతే ప్రేమగా అనిపించిందో తెలిసిన వాడని అనుకుందా, లేకపోతే నిజంగానే మీరు అంటున్నట్టుగా సెక్షువల్ అబ్యూస్ కింద వస్తుందా? అఘోరమ్మ ఏం చెప్తారు మీరు? ఒకసారి హర్ష మీరు హోల్ లో ఉండండి, అఘోరమ్మ దగ్గర వచ్చిన క్లారిటీ తీసుకుంటాను. అఘోరమ్మ మీపై ఎటువంటి ఆరోపణలు? మరి నా దగ్గరికి డైలీ 1000 మంది భక్తులతో మరి అందరి బుగ్గలు కొరకాలి కదా, మరి అందరి మొగల్లో నేను అలాగే చూడాలి కదా, అందరు ఆడపిల్లని అలాగే చూడాలి కదా. ఏంటన్నా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకోని వాళ్ళ సొంత చెల్లెనే రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. నా పరువు తీసేది నేను కాదండి. ఇప్పుడు మీడియా వాళ్ళు ముందుకు వచ్చి నేను నా పరువు తీసుకున్నట్టు కాదు, వాళ్ళే అసభ్యకరంగా లేనిపోని మాటలు చెప్పి నన్ను బజార్కి ఇచ్చింది మా ఫ్యామిలీయే. వర్షం చెప్పారు కదా హర్ష, ఇప్పుడు మీరు చెప్పండి. నేను నిజంగా అలాగే నాకు ఆలోచన కనుక ఉంటే నా దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు, ఇంతమంది వస్తూ ఉంటారు, అలా చేయాలి కదా, మీరు ఎందుకు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు నా పైన? ఈ తప్పుడు ఆరోపణలు అంటే మీ చెల్లెలు కూడా అక్కడే ఉంది, మీ చెల్లెలు కూడా తప్పని చెప్తోంది కదా. సరే అలాగే నేను వచ్చిన భక్తులను చేయట్లేదంటే వాళ్ళని సపరేట్ గా రూమ్ లోకి తీసుకెళ్లారు కదా,
ఒంటరిగా రూమ్ లో కూర్చోబెట్టలేదు కదా, మరి సపరేట్ గా ఒంటరిగా తీసుకెళ్ళిందా? సపరేట్ గా రూమ్ లోనే ఒంటరిగానే జరిగింది. భవానీ గారి దగ్గర ఎవరు జనాలు లేని చోటకి తీసుకెళ్ళింది. హర్ష ఒకసారి మీరు ఇది డెఫినెట్ గా చర్చించాల్సిందే. అఘోరి అమ్మ, మీరు సపరేట్ గా హర్షాన్ని ఒంటరిగా రూమ్ లోకి తీసుకొని ఈ రకంగా ప్రవర్తించారట. కాణిపాకం వినాయక స్వామి గుడికి వెళ్దాం పదండి. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, రండి. రమ్మని చెప్పండి, లేకుంటే ఎక్కడికంటే అక్కడ నేను సిద్ధం. ఈ మాట మీద అబద్ధం అంటే నేను ఎంత ఇప్పుడు నేను చెప్తున్నాను, డైరెక్ట్ క్రియేట్ చేస్తాను. ఒక్కసారి అదే నేను మీరు ఛాలెంజ్ చేశారు. ప్రాణత్యాగం చేయడం సిద్ధం. మంగళగిరి రమ్మనండి, ముందు మంగళగిరి వచ్చి నిలిపించుకుని తర్వాత అక్కడికి వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం. ఏం మంగళగిరి రావడానికి అంతలా భయపడుతున్నారు దేనికి? ముందు మంగళగిరి రండి. మంగళగిరి రావాల్సిన అవసరం ఏంటి? మేము నిరూపించుకున్నాం కదా ఎక్కడున్నా గానీ. అది మాకు కుదిరినప్పుడు మేము వస్తాం మంగళగిరి. స్టేషన్ లో కంప్లైంట్ రాసి వచ్చాను. ఎక్కడ రాయలేదు, నువ్వు ఎక్కడ నిరూపించుకోలేదు. నేను వెళ్తాను స్టేషన్ బయట. నేను కంప్లైంట్ రాసి బయటకు వస్తే నువ్వు నాన్న ఈడ్చుకుంటూ నన్ను ఆటోలో ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు బలవంతంగా. 20 సెకండ్ శుక్రవారం నైట్ 10:30 అవుతుంది. రైట్ హర్ష, వాళ్ళు ఏం చెప్తారంటే నేను అలా ఏం చేయలేదు, కాణిపాకకు వచ్చి వినాయకుడి మీద నేను ప్రమాణం చేస్తాను, మీరు వస్తారా అని ఛాలెంజ్ చేస్తున్నారు. ముందు మంగళగిరి రమ్మండి, మంగళగిరి వచ్చి అందరం వేస్తాము. వాళ్ళు వచ్చి కొట్టేస్తారా చెప్పండి, వాళ్ళు చెప్పి నిజాన్ని చెప్పి వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది కదా. రైట్ వర్షని, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన పదే మంగళగిరి అంటున్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? మంగళగిరి రావడానికి సిద్ధంగా లేదు. ఎందుకు? మీరు ఏం తప్పు చేయలేదు, మీ స్వతహాగా లేదు, మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఏం ప్లానింగ్? అఘోరి అమ్మ మీద అటాక్ చేయాలని ప్లానింగ్ తో వాళ్ళు పిలుస్తున్నారు. నేను అటాక్ కూడా భయపడను, బట్ నాకు టైం చూసుకొని నేను వెళ్తాను. ఓకేనా? నేను వెళ్ళేటప్పుడు మీడియా ఉంటది, నేను వెళ్ళేటప్పుడు పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాను, అందరం కలిసి వెళ్తాం. ఓకేనా? వెళ్ళడానికి కాదు, నాకు కూడా టైం టేబుల్ ఉంటది, నేను దాని ప్రకారం వెళ్తాను. నాకు చాలా పూజలు ఉన్నాయి, చాలా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి చూసుకొని నాకు వీలున్నప్పుడు నేను వెళ్తాను. హర్ష వింటున్నారా? రిపోర్టర్ మాట్లాడేది. హర్ష వింటున్నారా? చెప్పండి. కాణిపాక వెళ్తానికి టైం అవసరం లేదు, కానీ మంగళగిరి రావడానికి టైం కావాలి. దేనికి భయపడుతుంది? మంగళగిరి రావడానికి దేనికి భయపడుతుంది? ఎమ్మటనే ఏ తప్పు లేకపోతే చిట్టుకే ఎమ్మటనే బయలుదేరమనండి ఇక్కడికి. ఏ తప్పు లేదు, భయపడట్లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాం. ఇప్పటికైనా సరే రావడం కుదరలేదు, అందుకే రావట్లేదు. కుదిరినప్పుడు పక్కా వస్తాము. అదే అంటున్నాడు హర్ష. కూడా ఏం చెప్తున్నాడు అంటే మీరు కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేయడానికి టైం ఉంది, కానీ మంగళగిరి పోలీస్ స్టేషన్ రావడానికి టైం లేదా? దమ్ముంటేనే చిటికేసి మాట్లాడుతున్నాడు ఆయన. మంగళగిరి రావడానికి మాకు కొంచెం టైం పడుతుంది, మరి రమ్మనగానే మేము రావడానికి అవ్వదు. వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేసి స్టేషన్ కి పిలుస్తాము. అక్కడ ఏం జరగాలి, వాళ్ళు ఏం తీసుకుంటారు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు తీసుకోమని చెప్పండి. ఒకసారి హర్ష, మీరు మీ చెల్లెలు మీ నుంచి దూరమే దాదాపుగా నాకు తెలిసి 1 month కావస్తుంది అటు ఇటుగా. సో మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఒకసారి మీ చెల్లి వివరించే ప్రయత్నం చేయండి. జస్ట్ మొన్న వెళ్ళిపోయింది మధ్యాహ్నం వెళ్ళింది. 1 month ఏం దూరం కాల. ఓకే. సో మీ పేరెంట్స్ బాధ ఏంటి అనేది మీ చెల్లెలికి చెప్పే ప్రయత్నం చేయండి. మీ పేరెంట్స్ ఏం బాధపడుతున్నారు? ఎందుకంటుందంటే ఆవిడ, నాకు ఇందాక విష్ణు మాట్లాడుతూ కూడా నాకు 23 years ఏజ్ వచ్చేసింది, మెచ్యూర్ గా ఉన్నాను, నా స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం నాకుందనే ఆలోచనతో బయటకు వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి మీకు తను చేసిన ఇన్స్టా రీల్స్, తన గోలు, తన చదువు, తన సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నది, తన ఫారెన్ వెళ్ళాలనేది తన డ్రీమ్ అండి. తను చేసిన ఇన్స్టా రీల్స్ కూడా చూడండి ఎంత ఫ్యాషనబుల్ గా ఉంటాయో. ఇలాంటి పిల్ల ఉన్నటువంటి సడన్ గా వెళ్ళిందంటే ఎటువంటి మందులు పెట్టకుండా, ఎటువంటి వశీకరణలు జరగకుండా వెళ్ళిందంటే మీరు నమ్మంటారా? మీతో పాటుగా మీ ఇంట్లో అఘోరి మాత 1 week ఉన్నారా? ఒక్కసారి వర్షిని మీరు హోల్డ్ లో ఉండండి, మీ నుంచి నేను తీసుకుంటాను. ఇంకా హర్ష, అఘోరి మాత మీ ఇంట్లో అక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అని చెప్తున్నారు ఆవిడ. సో 1 week మీతో పాటు ఉన్నారు అక్కడే మీ ఇంట్లో? ఉన్నారండి, 1 week ఉన్నారు. అప్పుడు ఎప్పుడు మీకు అనుమానం కలగలేదా? ఓ రోజు చెప్పా కదండి, ఓ రోజు ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను నేను మీకు. ఎందుకంటే మీరు ఎందుకు ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది? తనకి ఎందుకు ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది? మీరు పెట్టుకుని ఏళ్లతో ముద్రలు వేస్తూ ఏ మంత్రాలు చెప్పిస్తూ నేను అప్పుడే సడన్ గా డోర్ చేసేసరికి నా మీద గట్టిగా ఫైర్ అయ్యిందండి. మళ్ళీ చెప్పండి. ఒక రోజు రూమ్ లో వర్షిని కూర్చోబెట్టుకుని తన ముందు ముద్రలు వేస్తూ ఏ మంత్రాలు చదువుతుంది. నేను సడన్ గా తలుపు తీసేసరికి నా మీద ఫైర్ అయ్యింది. అవునా? అవునండి. వర్షిని, నీ పైన అఘోరి మాత
మంత్రాలు చేసి పూజలు చేశారా? అయ్యో రామా, నేను అంటుంది అదే కదండి, అవన్నీ చేశారని వాళ్ళు లైవ్ లో చూసానని చెప్తున్నారు కదా, అదే వచ్చి ఒట్టేయమని చెప్పండి. నానా నేను చేస్తే బహిరంగంగా చేస్తా, ఓకేనా? నేను ఓపెన్ బుక్, నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేను ఎవరెవరు చేసినా ఏమేం చేసినా ఓపెన్ బుక్ హర్ష ఇక్కడ అఘోరి మాత జీవితంలో ఎదగలేడు ఇంకా. హర్ష అఘోరి మాత 2 రాష్ట్రాల కూడా సంచలనం ఆవిడ గురించి మీరు చూస్తూనే ఉన్నారు. సో అటువంటి అఘోరి మాతకి మీరు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు? ఆశ్రయం ఎలా ఇచ్చారు? మీకు ఆశ్రయం ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? తను ఫస్ట్ కార్ రిపేర్ వచ్చింది, తను ఫస్ట్ కార్ రిపేర్ వస్తేనే మా అన్నయ్య చెప్పడం ద్వారా మేము మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చామండి. కార్ రిపేర్ వచ్చింది, సరే 1 వీక్ ఒక రోజున్నారు కార్ రిపేర్ కోసం అని వచ్చారు, ఓకే. 1 వీక్ మీతో పాటే ఉంది, తరచుగా వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూ ఉంటుంది. చెప్పినండి, వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ హోండా షోరూమ్ లో కార్ రిపేర్ కని వచ్చి 2 రోజుల్లో కార్ రిపేర్ అయిపోయినా కూడా వెళ్లకుండా దాని కార్ స్టిక్కరింగ్ అంటూ అయ్యంటూ ఒక 1 వీక్ స్పెండ్ చేసి వెళ్ళారు. మీరు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా? మరి ఎందుకుంటారు మా ఇంటి దగ్గర వెళ్ళిపోండి? వెళ్ళిపోమని చెప్పినా కూడా ఉన్నారండి. ఈ రోజు రేపు వెళ్తానంటూ మీ ఇల్లు, మీరు రైట్స్ ఉంటాయి మీకు, మీ అమ్మ నాన్న ప్రశ్నించవచ్చు, మీరు ప్రశ్నించవచ్చు, మీకు సర్వ హక్కులు మీ ఇంటి పైన ఉంటాయి. నిజంగా మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలి తను వెళ్ళకపోతే, మా ఇంటికి వచ్చి ఫోర్స్ఫుల్ గా ఉంటుందని. రైట్, అడుగుతున్నా. వెళ్ళని మాత్రం అన్నట్లా ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా అలా వాయిదాలు వేసుకుంటూ ఒక 1 వీక్ చేస్తుంది. అంటే ఎక్కడా కూడా తను వచ్చినప్పుడు నేను చూసాను, తెలంగాణ తిరిగినప్పుడు కానివ్వండి, ఏపీలో ఎక్కడ కూడా పర్మనెంట్ గా ఇన్ని రోజులు ఉన్న దాఖలలో. కానీ మీ ఇంటి దగ్గర 1 వీక్ ఉంటుందన్నా కూడా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీరు ఎందుకు వెళ్ళిపోమని చెప్పలేదు? ఏమైనా ఆశించారా మీరు కూడా ఆవిడ నుంచి? మీ చెల్లెలు అడుగుతాను, మీరు ఏదో ఆశించే ఉంచుకున్నారా? మీ చెల్లెలు చెప్తాండి, మీరు వింటున్నారా? చెప్పండి. వెళ్ళిపోమని చెప్పినప్పుడల్లా రైట్ రైట్ ఒకసారి అఘోరియమ్మ మీరు ఆగండి, అఘోరియమ్మ మీరు ఆగండి. హర్ష చెప్పు. వెళ్ళిపోమని చెప్పినప్పుడల్లా రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, సాయంత్రం వెళ్తాను, నాకు శ్రీశైలంలో మీటింగ్ ఉంది, రేపు ఖచ్చితంగా వెళ్ళిపోతానని చెప్పని అలా వాయిదాలు వేసుకుంటూ వారం ఉండి వెళ్ళారండి ఖచ్చితంగా. మీరు అబ్జెక్ట్ చేయాల్సింది కదా, ఆ ఇంటి పైన సర్వ హక్కులు మీకు ఉంటాయి. మేము ఎంత అబ్జెక్ట్ చేసినా కూడా మీ చుట్టుపక్కల మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే గొడవ అయిపోద్దామా, వెళ్ళిపోండి అన్నా కూడా నేను వెళ్ళిపోతాను నాన్న. అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలియదా అఘోరి అమ్మ అక్కడికి వచ్చిన విషయం? నాకు పనులు నాన్న, నేను వెళ్ళిపోతాను నాన్న అంటూ వెళ్ళిపోతా అంటూ అలా వాయిదాలు వేసుకుంటూ వారం రోజులు ఉన్నారు. రైట్, ఇక్కడ హర్ష మీ చెల్లెలు ఏం ఆరోపిస్తోందనంటే మీరేదో ఆశించే తాను ఉంచుకున్నారు అక్కడ 1 వీక్. ఏంటండి? ఆ విష్ణు అనే వ్యక్తికి కూడా కొంత మనీ అనేవి ఇచ్చారు. సో వ్యాపార పరంగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పి అడిగితే 20,000 కూడా ఇచ్చేసి వచ్చారు. అవునా హర్ష, నిజమేనా? డబ్బులు కూడా మళ్ళీ కొట్టించుకున్నారండి వాళ్ళే. రైట్ రైట్, ఒక నిమిషం వర్షిని, ఒక నిమిషం. హర్ష చెప్పండి. మీరు తన నుంచి ఏదో ఆశించే తనని మీ దగ్గర 1 వీక్ ఉండడానికి అంగీకరించారు? లేదండి, మేమేం ఆశించలేదండి, మేమేం ఆశించలేదు. మీ బ్రదర్ విష్ణుకి ఏదో డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. మళ్ళీ అయ్యే కొట్టించుకున్నారు కదా తిరిగి, ఆమె అవసరాలకే వాడేదిగా. డబ్బులు కొట్టిన మాట నిజమే, నాకు అది తీసుకురా ఇది తీసుకురాని కొట్టారు కానీ మాకు వాడుకోమని నీ అప్పులు తీర్చుకోమని నీకు ఆ పిల్లకి ఒకసారి ఫీజు కట్టిందండి, అదొక్కటేనండి. రైట్, అఘోరి మాత ఇక్కడ మీరు వాళ్ళు వెళ్ళిపోమని అబ్జెక్ట్ చేసినా ఎందుకున్నారు? ఒకసారి వర్ష మీరు హోల్డ్లో ఉండండి. అఘోరి మాత ఆ ఇల్లు మీది కాదు, ఆమె మీ దగ్గర సాధకురాలుగా వచ్చిందనే తర్వాత విషయం. కానీ ఆ ఇంట్లో వాళ్ళకు రైట్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోమన్నా కూడా మీరు ఎందుకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది? నిజంగానే నానా ఇదే చెప్తున్నా కదా, వెళ్ళిపోమని కాదు అమ్మ, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మీరు హ్యాపీగా ఉండి మీకు మీదంతా అంటే నా కార్ రిపేర్ అంటే ఊరికే కాదు, స్టిక్కరింగ్ కూడా ఉంటది. ఆ స్టిక్కరింగ్ కూడా వేయించుకొని అప్పుడు నేను నిదానంగా వెళ్ళడం జరిగింది. అమ్మ ఉన్న ఆ 1 వీక్ అమ్మ డబ్బులతోనే ఫుడ్ గానీ ఏదైనా గానీ అమ్మ డబ్బులతోనే తెచ్చారు. అఘోరి మాత నిజంగా డబ్బులు ఇచ్చారా మీరు? ఇంట్లో తినడానికి కూడా వంట చేసింది కూడా అమ్మ డబ్బులతోనే. ఆ 1 వీక్ వండి పెట్టింది కూడా వీళ్ళ మమ్మీనే. మమ్మీ వండి పెట్టారు. మీరు చెప్పండి, డబ్బులు ఇచ్చారా విష్ణుకి? విష్ణుకి డబ్బులు ఇచ్చారు నిజమేనా? విష్ణుకి డబ్బులు ఇచ్చారు నిజమేనా? నిజంగా మొన్న రీసెంట్ గా ఈమె మా ఇంటికి వచ్చినప్పుడు నేను సాధన ఇచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఇక్కడ ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, నేను ఒక్కనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఏ ఊరది, సూర్యాపేటలో ఒక షాప్ ఉంటది, అక్కడికి వెళ్తాను, నేను బిజినెస్ చేసుకుంటాను, మళ్ళీ మొదలు పెట్టుకుంటాను, గ్యాస్ రిపేర్లు ఏదో చేస్తారంటే ఖర్చులకు ఉంటాయో ఉండగానే 20,000 ఇచ్చాను, తర్వాత ఇంకో 20,000 ఇచ్చాను. అలా అంటే ఎవరికైనా నాకు సాయం చేసే గుణమే తెలుసు తప్ప ఎవరి దగ్గరికి నేను ఆశించుకొని ఎవరికి దగ్గరికి వెళ్ళి దోచుకొని తినను. రైట్, ఒకసారి హర్ష డబ్బుల కోసమే తను మీ ఇంట్లో ఉంచుకున్నారా? 20,000 2 సార్లు ఇచ్చానని చెప్తున్నారు ఆవిడ. విష్ణుకి ఇచ్చారంట, చాలా పక్కాగా చెప్తున్నారు. హలో హర్ష,
చెప్పండి. రైట్, అఘోరి మాత చెప్తున్నది ఏంటంటే మీ అన్న విష్ణుకి డబ్బులు ఇచ్చాడు, 20,000 2 సార్లు ఇచ్చాను, తన ఏదో బిజినెస్ చేసుకుంటా. డబ్బులు ఇచ్చి ఎమ్మటనే బీరు బాటిల్ కానీ మందు బాటిల్ కానీ ఆమె ఖర్చు పెట్టి మీకు అసలు తను ఉండడమే ఇష్టం లేనప్పుడు డబ్బులు ఏం తీసుకున్నారు మరి తన దగ్గర? మేము డబ్బులు ఏం తీసుకోలేదండి, తనే మందు బాటిల్ తీసుకురా అవి తీసుకురామని మాకు కొట్టేదండి. మందు కోసం కొట్టారా? వినోద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తనకు కూడా ఒక 5,000 కొట్టించుకుంది, కొట్టమంది. వేరే వాళ్ళు కొట్టమని చెప్పి మాకు కొట్టింది డబ్బులు, అంతేగాని ఏదో మాకు పర్సనల్ గా ఏం కొట్టలేదు. తన ఫుడ్ నిమిత్తం కొట్టింది, ఏదైనా సరే తన ఫుడ్ నిమిత్తం, తన మద్దు నిమిత్తం, తన సిగరెట్ల నిమిత్తం అన్నిటికి కొట్టింది. కానీ మాకు పర్సనల్ గా వాడుకోమని 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంకా మా డబ్బులు ఒక 40,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మీరు చెప్పండి, మందు కోసం కూడా కాదు. మా బ్రదర్ కి ఒకే క్వశ్చన్ అండి, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కూలర్ ఎవరు కొనిచ్చారు అది అడగండి. హర్ష చెప్పండి. ఆమె కొనుక్కుందండి, నాకు వేడి పడుతుందని చెప్పని ఆమె తెప్పించింది. కావాలంటే తీర్థంగా ఉండండి, మాకు అవసరం లేదు. అంతా భగవంతుడు చూసుకుంటారు ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది. మీరు ఏకంగా మందు కోసం కూడా, ఒక నిమిషం, మీరు మందు కోసం కూడా వరకు డబ్బులు కొట్టారంట. ముందు కదా వచ్చి మాట్లాడరు, మంగళగిరి వచ్చి మంగళగిరి అడే టైం కావాలంట నీకు. వినోదానికి వాళ్ళ పిల్లల చదువు కోసం అని చెప్పి పుస్తకం కోసం కొట్టారు కదా. అఘోరి మాత మిమ్మల్ని హర్ష ఏమంటున్నాడు వినండి. చెప్పుకున్నా ఎవరు ఏదైనా అనుకోని మంచి చేసింది నేను ఎక్కువ ఎవరికి చెప్పుకొని నేను ఇచ్చిన కూడా. అఘోరి అమ్మ మిమ్మల్ని హర్ష ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, వినండి ఒకసారి. హర్ష చెప్పండి. నేను ఆ సీన్ గారు కూడా చెప్తున్నాను, ఏదైనా సరే మంగళగిరి వచ్చి మాట్లాడమన్నా సీన్ గారిని. సరే వాళ్ళు మంగళగిరి రమ్మని అంత గట్టిగా చెప్తున్నప్పుడు, మేము కాణిపాకం టెంపుల్ రమ్మన్నప్పుడు వాళ్ళు ఎందుకు మరి ఇప్పుడు? ఒకసారి వర్షం మీరు ఆగండి. అఘోరి మాత మిమ్మల్ని ఏమంటున్నారంటే, మంగళగిరి ఆడే టైం లేదా, కాణిపాకం ఆడే టైం ఉంది కానీ మంగళగిరి ఆడే టైం లేదా వాళ్ళకి? నేను ఒక్క ప్రశ్న ఇది ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళకి కాణిపాకం ఆడే టైం ఉంది కానీ మంగళగిరి ఆడేటికి టైం ఎందుకు కావాలి? ఇది ఒక్కటే అడుగుతున్నా. మీరు అటాక్ చేస్తాను భయపడుతున్నారంట, మీరు దానిపై దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారంట. పోలీసుల ముందే ఉంటాం, పోలీసుల దగ్గర ఉంటాం. నేను ఒకటే మాట్లాడాలా, నేను వస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది మీరు కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడే నేను ఈ సెకండ్ నేను బయలుదేరుతాను. ఒక నిమిషం. హర్ష మీ చెల్లెలి ఫీజు కూడా తనే పే చేసిందంట. హర్ష మీ చెల్లెలి ఫీజు కూడా తనే కట్టిందంట. అంటే మీరు తనెవరో అసలు మీకు అఘోరి రావడమే ఇష్టం లేదు, అఘోరి మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, కానీ మీ విష్ణు బ్రదర్ కి డబ్బులు ఇవ్వచ్చు. మా చెల్లి చేపించుకున్నది, మేము కాదు కట్టింది, మా చెల్లి చేపించుకున్నది. 1 lakh కట్టాను నేను లాస్ట్ ఎగ్జామ్ ఫీజు. వర్షనికి 1,00,000 రూపాయలు ఫీజు తనే కట్టిందట. వినండి ఒక్క క్వశ్చన్ అండి, ఎవరైతే ఈ విష్ణు అన్నారో స్టార్టింగ్ అఘోరమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒకటి అన్నారు, ఏమన్నారంటే మనకి అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పులు తీరేంత వరకు మనతో ఉంచుకుందాము, అప్పులు తీరాక వదిలేద్దాము అని ఆ విష్ణు అనే వ్యక్తి నాతో అన్నాడు. ఒకసారి రాగండి హర్ష. 40,000 నా ఏటీఎం కార్డు ఇస్తే ఒకసారి హర్ష కాలేజీకి తీసుకెళ్లి 40,000 అవుతాయని కట్టి వచ్చింది వీళ్ళు అన్ననా కాదా అడగండి మీరు. రైట్ హర్ష చెప్పండి. ఫస్ట్ 30,000 కట్టి 1,00,000 రూపాయలు ఫీజు మీ చెల్లెలికి, 1,00,000 రూపాయల ఫీజు మీ చెల్లెలికి అఘోరి మాతనే పే చేశారు. లేదండి అది పే చేయలేదు. 30,000 పే చేశారు మొన్ననే. 30,000 పే చేశారు. హలో చెప్పండి 30,000 పే చేశారు. ఇంకో 40,000 చేసినాక వాళ్ళే ఆమె రిటర్న్ కొట్టించేసుకుంది. సో మరి అంటే మీకు అసలు ఇష్టమే లేదు, తన మీ ఇంటికి రావడం ఇష్టం లేదు, తను అసలు పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేశారు ఆమెని. కానీ ఆమె ఎందుకు మీ చెల్లెలు ఫీజు పే చేయాల్సి వచ్చింది? మంచిగా సార్ ఇవన్నీ బాగున్నప్పుడు మంచిగా జరిగిన విషయాలు. అంటే మీరంతా బాగానే ఉన్నారు అయితే. అది అప్పుడు హలో చెప్పండి హర్ష మీరు చెప్పండి. అది అప్పుడు బాగున్నప్పుడు జరిగినాయండి. బాగున్నప్పుడు అంటే అఘోరిని మీరు యాక్సెప్ట్ చేస్తారే తప్ప. నన్ను మాట్లాడిస్తారా? అఘోరి మాత ఒక్కసారి వర్షం ఇద్దరు కూడా మీరు కొంచెం ఆగండి, ఆయన మాట్లాడిద్దాం మనం. ఆయన నుంచి పూర్తిగా విన్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తా. హర్ష చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏ ఆరోపణ చేశారో మా విష్ణుని అప్పులు తీర్చుకుందాం అని చెప్పని అన్నారో, ఏదైతే ఆరోపణ ఉందో అది పూర్తిగా అబద్ధం అండి, పూర్తిగా అబద్ధం. ఆయనకి ఇక్కడ కూరగాయల ఊరి పేరు గుర్తులేదు నాకు, ఆయనకి ఇక్కడ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ని 50 లక్షలు ఇచ్చి ఆమె కొంటానని చెప్పింది. దాని వ్యాల్యూ 30 లక్షలు ఇచ్చి నేను ల్యాండ్లు కొంటా. ఒక నిమిషం తను మాట్లాడివ్వండి. ఆ పరంగా నీ అప్పులు తీర్చుకున్నా నీ ల్యాండ్ ఎటు తిరిగి 30 లక్షలు విలువ చేసిద్ది కదా,
నేను 50 లక్షలు ఇస్తాను ఆ పరంగా నీ అప్పులు తీర్చుకో అని చెప్పి అందే కానీ ల్యాండ్ కొనలేదు, ఏమి చేయలేదు. ఇలా మా పిల్లలు మాయం చేసి ఎత్తిపోయింది. తను ఏం మాయ చేయలేదు, మీ చెల్లెలే స్వతహాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ చెల్లెలే మీ పైన ఆరోపణ చేస్తోంది. విష్ణుకు డబ్బులు ఇచ్చిందని చెప్పింది మీ చెల్లెలే, తనకు ₹1,00,000 ఫీజు కట్టిందని చెప్పింది మీ చెల్లెలే. అలా ఉండి మా పిల్లని అక్కడ పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా వైపు రివర్స్ చేస్తుంది ఆ పిల్లని. అంటే ఏం జరిగి ఉంటుంది? 1 వీక్ అఘోరి మాత మీ ఇంటి దగ్గర ఉన్నారు కదా, మీకు అనుమానం ఏంటి? మీ చెల్లెలు ఫ్యాషనబుల్ గా ఉండేది రీల్స్ చూడండి. నానా ఒక్క మాట ఇది అడగండి. బట్ హర్ష కంప్లీట్ గా మీ చెల్లెలే మీ పైన ఇప్పుడు ఆరోపణ చేస్తోంది. విష్ణుకి డబ్బులు ఇచ్చిన విషయం మీ చెల్లెలే ఆరోపిస్తోంది. తర్వాత ₹1,00,000 తనకు ఫీజు కట్టిన విషయం మీ చెల్లెలే ఆరోపిస్తోంది. మీరు అసభ్యంగా మాట్లాడారు, అసలు నాకు అన్నే కాదు హర్ష అంటూ మాట్లాడుతోంది మీ చెల్లెలు. సో ఈ రకంగా మీ చెల్లెలే మీ పైన ఇన్ని రకాల ఆరోపించడం గల కారణం ఏంటి? నేను విష్ణు వచ్చాను, మీ ఆరోపణ నేను విన్నాను. ఒక్కసారి మీకు ఈమె నాకు పంపించిన డబ్బులు మొత్తం చెప్తాను మీకు. చెప్పండి. ఈవిడ HDFC కార్డు నాకు వచ్చినప్పుడు ఈ దానిలో ఉన్న అమౌంట్ 10 లక్షల చిల్లర ఉన్నాయి నా దగ్గర మొత్తము. పూర్తిగా వినండి. ఓకే మీరు చెప్పండి. అఘోరి అమ్మ ఒకసారి మీరు ఆగండి, నేను విష్ణు మాట్లాడుతున్నా, ఆయన నుంచి క్లారిటీ తీసుకుంటున్నాను. ప్రతిదీ మీకు చెప్తాను నేను. మీకు చెప్పండి. మొత్తం A to Z మన దగ్గర ఒక లిస్ట్ అనేది ఖచ్చితంగా హిస్టరీలో వస్తుంది. ఓకే ఈవిడ ఎంత మొత్తం ట్రాన్సాక్షన్స్ చేసిందంటే మొత్తం 25, 26, 28, 29, 30, 30, 60, 80, 80 మొత్తం వచ్చేప్పటికి 1,00,000 దాదాపు ఉందండి. మీకు ట్రాన్సాక్షన్ చేసింది ఈ 1,00,000 అండి. బిగ్సీలో ₹1,00,000 ఫోన్లు కొందండి ఈవిడ. మీకు ట్రాన్సాక్షన్ చేసిందా ఇవన్నీ? నాకు ట్రాన్సాక్షన్ జరిగింది 1,50,000 దాకా ఉందండి సుమారుగా. ఓకే, తన అకౌంట్ లో నుంచి మీకు వచ్చినవన్నీ కూడా? అవునండి. ఇప్పుడు దానికి ఏమో మీకు చెప్తారు చివరండి. ఓకే. దీనిలో మంగళగిరి బిగ్సీలో ₹1,00,000 కట్టామండి మేము. దేనికోసం? ఈవిడికి ఫోన్లు కొందండి, 6 ఫోన్లు కొంది. 6 ఫోన్లు? మీరు వెళ్ళండి ఈ రోజుకైనా కానీ మంగళగిరి బిగ్సీకి వెళ్తే విష్ణు అనగా చెప్తారు. నేను ఎవరి కోసం ఎందుకన్నా కూడా చెప్తానండి. నా దగ్గర నేను ఎక్కడికి వెళ్ళినా వివాదం జరుగుతుంది. మాట్లాడుతుంటే క్లారిటీ తీసుకుంటాను, ప్రతిదానికి కూడా క్లారిటీ తీసుకుంటాను. వారు ఫోన్ లైన్ లో ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం ఆడియో ప్రాబ్లం గా ఉంటుంది. విష్ణు చెప్పండి మీరు. అయితే విష్ణు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ దానికి ఒక సమాధానం చెప్పండి. మీరు అఘోరి అమ్మని మన అప్పులు తీరాక, విష్ణు మీరు అఘోరి అమ్మని మన అప్పులు తీరాక వదిలేద్దాం, అంతవరకు మన దగ్గరే ఉంచుకుందాం అని చెప్పి అన్నారా? మీ వర్షని చెప్తోంది, మీ చెల్లెలు చెప్తోంది మాట. ఈ వర్షం వచ్చేటప్పటికండి ఈ ల్యాండ్ ఒకటి ఉందండి నాకు ఇక్కడ. ఓకే. ఆ ల్యాండ్ వాల్యూ వచ్చేటప్పటికి మాకు 30-35 lakhs మధ్యలో నడుస్తుంది. ఓకే. సో ఆ ల్యాండ్ వాల్యూ రేటు పెరగట్లేదని నేను మేము అడిగా, అమ్మ మీరు ఏమైనా చేసి పెడతారా మాకు అని. ఏమైనా పూజలు లాంటి ఏమైనా చేసి పెట్టండి అమ్మా, మా అప్పుల నుంచి బయటపడతాము, ఇదిగో మా ల్యాండ్ కి ఇది. అంటే ల్యాండ్ వాల్యూ పెరగడం కోసం పూజలు చేసుకుంటారన్నారా మీరు? అడిగాను నేను, మీరు ఏమైనా చేస్తారా అని. ఆవిడ ఉంది ఎంత అప్పులు ఉన్నాయని అడిగింది. ఓకే. ఓకే నాకు ఒక 50 lakhs ఉన్నాయండి అన్న. 50 లక్షలు ముష్టి నేను పడేస్తా పో అంది. అప్పుడు ఇదే వర్షని నాకు బాగా క్లోజ్ కాబట్టి ప్రతిదీ ఆవిడకి చెప్తా కాబట్టి అప్పుడు అన్నాను, ఈ వర్షం అయిపోయిందా కొంచెం ఈవెన్ నేను భరించలేను, మా ఇంట్లో నా వల్ల కాదు, ఆవిడకి ఏమైనా కావాలంటే నేను చేయగలుగుతాను కానీ నేనైతే ఆవిడ పక్కన మెయింటైన్ చేయలేను అని చెప్పాను. విష్ణు ఆ రోజు మంగళగిరి టోల్ గేట్ దగ్గర మాకు లేదు అసలు. ఆ రోజు మంగళగిరి టోల్ గేట్ దగ్గర అఘోరి అమ్మ కార్ రిపేర్ అయినప్పుడు మీరు ఎందుకు ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది? ఆ కారు పూర్తిగా రిపేర్ అవ్వలేదండి. మీరు ఎందుకు మరి మీ ఇంటికి ఎందుకు ఆహ్వానించారు? మీ ఇంటికి ఎందుకు ఆహ్వానించారు? ఆ టైంలో నేను లేను అసలు. మీరే చెప్పారని హర్ష 2 నెలలుగా నేను ఉండట్లేదండి. మీరే చెప్పారని హర్ష అంటున్నారు. హర్షనే తీసుకొచ్చుకున్నాడు ఆ రోజు. హర్ష అనో వాళ్ళ చెల్లె ఉన్నారు, నేను లేను. ఆ టైంలో వాళ్ళే తీసుకొచ్చారు. అంటే ఎందుకు ఇన్వైట్ చేశారు? ఎందుకు ఇన్వైట్ చేశారు మీ ఇంటికి? నేనే చెప్పాను వెళ్ళండి, పాపం తనకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడండి, ఆ కార్ ఆగిపోతే సరే ఈ 1 day ఉంచి రేపు కార్ రిపేర్ చేసి పంపించండి అని చెప్పాను. ఆ రోజు నుంచి లేడియా గురికి మన వర్షిణి గారు బాగా కనెక్ట్ అయ్యారండి. ఓకే. అంటే మీ ఉద్దేశం ఏంటి? అందుకని నేను కూడా ఈ రోజు గారు అని సంబోధిస్తాను. కారణం ఏంటంటే తను మేజర్. ఇందాక కూడా మీకు వర్షం చెప్పాను, ఇప్పుడు కూడా మీరు డబ్బుల విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా అకౌంట్ లో నుంచి కొట్టిన ప్రతి రూపాయి ఆ క్షణం తర్వాత ఎవరెవరికి వెళ్ళింది అనే దానిలో దీనిలో లెక్కలు ఉన్నాయండి. సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పక్కన పెడితే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అన్ని రోజులుగా, వారం రోజులుగా వర్షిణి వాళ్ళ ఇంట్లో ఉండడానికి లేడీ అఘోరిని ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు? నేను పంపించేయమని చెప్పినా కూడా తనకి ఇష్ట ప్రకారం తనే ఉంచుకుందండి వర్షిణి. లేదు కానీ మీరేమంటున్నారంటే, వర్షిణి ఏమంటుందంటే మీరు మీకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోయాక పంపించేద్దామని కాన్సెప్ట్ అయిపోయింది. ఆవిడ నాకు వద్దు అంది, అమ్మేసుకో అంది. నేను ఆల్రెడీ సగం ల్యాండ్ అమ్ముకోవడం కూడా జరిగిపోయింది. ఓకే. అంటే ఫస్ట్ ఆలోచన చేశారు నిజంగానే, ఆ ల్యాండ్ ని అమ్మేసి అప్పులు తీర్చుకోవాలని ఆలోచన చేశారు. అఘోరి మాత్రమే ప్లాన్ చేశారు అయితే మీరు?
ల్యాండ్ ఆవిడ కొంటానందండి, నేను ప్లాన్ చేయలేదు. నాకు లక్షల కోట్ల ఎకరాలు ఉన్నాయి. నన్ను అందరు కొనుక్కునేటోళ్ళే. ఈ భూములు అంటారు, లక్షల కోట్లు. విష్ణు ప్రెసెంట్ మీ పైన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో కూడా తను ఆరోపిస్తోంది 1,00,000 రూపాయలకు పైగా నాకు చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ నేను ట్రాన్సాక్షన్ మాట్లాడలేదు. లిక్విడ్ క్యాష్ మొన్న కూడా మనసాక్షి ఉంటే ఇప్పుడు నాకు ఏ రూపాయి కూడా చేతికి ఒక నిమిషం విష్ణు చెప్పండి. లిక్విడ్ క్యాష్ అంటుంది ఆవిడ. లిక్విడ్ క్యాష్ లో ఒక్కొక్క రూపాయి కూడా నా చేతికి ఏం రాలేదు ఆవిడ దగ్గర నుంచి. ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఆద్యానాథ్ స్వాతి అనే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆవిడ అక్కడ కూడా 2 లక్షలు ఖర్చు పెట్టింది. అది నాకు సంబంధమైన విషయం. అది ఏంటి అగోరిమాత ఇక్కడ మీరు లిక్విడ్ క్యాష్ అనగానే కామెంట్స్ చెలరేగిపోతున్నాయి. ఒక్కసారి విష్ణు ఒక నిమిషం. అగోరిమాత గారు, మీరు లిక్విడ్ క్యాష్ అనగానే కామెంట్స్ చెలరేగిపోతున్నాయి. లిక్విడ్ క్యాష్ అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉంది మీకు? మీరు ఏదైనా బ్లాక్ మనీ రన్ చేస్తున్నారా, ఎవరికైనా బినామీగా ఉన్నారంటే కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంత పెద్ద మొత్తంలో? ఇగో రండి, ఇప్పుడే నా పోలీస్ స్టేషన్లకు ఇగో ఈ సెకండ్ నా కారు కొంట వదిలేస్తాను. పుర్రెలు పూజకు సంబంధించినవి తప్ప విగ్రహాలు తప్ప ₹1 లేదు. భక్తులు ఇచ్చిన 5,000 2,000 ఇవి అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎప్పుడో ఒకసారి పెట్రోల్ అయినప్పుడు అడవి ప్రాంతాలలో లేనప్పుడు పనికి వస్తాయని పెట్టుకుంటాను తప్ప, అదే ఎవరికైనా అత్యధిక అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాను తప్ప ఏదో 4 కోట్లు లక్షలు లేవు. నేను అన్ని ఇవ్వడానికి సిద్ధం. అంటే ఇన్ని రోజులుగా మీరు చిన్న చిన్న ఖర్చుల కోసమే భక్తులు ఇచ్చేటి వాటి అంటూ చెప్తున్నారు. లక్షలు పెట్టి ఫోన్లు కొంటున్నారు. విష్ణు చెప్తున్న ప్రకారంగా ₹1,00,000 మీరు పక్కనటువంటి వర్షినికి ఫీజు పే చేశారు, ₹1,00,000 విష్ణుకి ఇచ్చారు. ఇంక ఈ రకంగా ఎలా సంపాదించగలుగుతున్నారు మరి ఇదంతా? మీరు కంప్లీట్ గా నేను సంపాదిస్తున్నాను అంటలేను. ఎవరికైతే నా దగ్గరికి వచ్చి నాకు దక్షిణ ఇస్తారో అది మాత్రమే నా దగ్గరికి. ఒకరు 100 వేయచ్చు, ఒకరు 200 వేయచ్చు. నేను అడగను, ఎవరిని అడుక్కోను. వాళ్ళు కార్లు వేసిపోతారు. నేను చేసిన మంచి చెప్తున్నా కదా. అలా అడుక్కోవాలంటే ఈ పాటికి నేను కోటీశ్వరుని అవుతా. అలా ఇలా మాయ మాటలు చెప్పుకోలేకుంటే ఇంకోటి ఏదో చేస్తే. 6 ఫోన్లు ఎందుకు కొనుగోలు చేశారు? ₹1,00,000 పెట్టి 6 ఫోన్లు కొనుగోలు చేశారు. ₹1,00,000 మీకోసమే ఖర్చు చేశారు. నేను నాన్న అదే చెప్తున్నా. నాది నేను ఎక్కడ వివాదం అయితే అక్కడ ఒక ఫోన్ పగిలిపోద్ది. ఓకేనా? 100% నా ఫోన్లు పగిలిపోతాయి. నా కార్ల గ్లాసులు వలుగుతున్నాయి. నా దగ్గర ముందు జాగ్రత్త నా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉన్నప్పుడే 2-3 ఫోన్లు కొనుక్కొని పెట్టుకుంటా. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయి. ఓకేనా? ఇళ్ళ కూడా అది ఇగో మీకు చూపిస్తాను. సో అంటే ఇప్పుడు విష్ణుకు ట్రాన్సాక్షన్ లో వచ్చినటువంటి ₹1,50,000 ₹1,00,000 మీరే వినియోగించుకున్నారు, మీరే ₹1,00,000 ఖర్చు చేసుకున్నారు. మరి ఆయన తీసుకున్నారు లేదా అంటున్నారు మీరు? నేను ఫోన్లది అనట్లేదు నాన్న. చెల్లె చెప్తుంది, వీళ్ళ అమ్మ కూడా చెప్తాది సాక్ష్యం. వీళ్ళ అమ్మ కూడా సాక్ష్యం చెప్తుంది. విష్ణు చెప్పండి. వాళ్ళు కొట్టకుంటుంటే వాళ్ళ అమ్మ కూడా సాక్ష్యం చెప్తుంది. విష్ణు చెప్పండి అమ్మా. మీరు ఇవి కాకుండా లిక్విడ్ క్యాష్ కూడా తీసుకున్నారు. అది ఏం జరిగింది? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏంటనేది? లిక్విడ్ అనేది డాష్ బోర్డ్ లోనే ఉంటది. అది కూడా ఒక 50 నుంచి 1 lakh ఉంటది. దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ రోజు కూడా ₹1 ఖర్చు పెట్టదు. మొత్తం బ్యాంక్ కార్డ్సే ఖర్చు పెడుతుంది. ఇప్పటికి తన దగ్గర ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఉంటుంది. కుండకి సంబంధించిన ఒక కిట్ ఉంటుంది కదా మనకి, మెడికల్ కిట్. దానిలో డబ్బులు సంబంధించిన కార్డ్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డులు. ఎంత ఉండొచ్చు తన దగ్గర? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? 50 లక్షలు పెట్టి మీ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారంటే అకౌంట్లు అండి. నేను చూసింది 2 అకౌంట్లు మాత్రమే. మంచిగా అడిగారు. ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించండి, బీద వాళ్ళకి పంచేస్తా ఇప్పుడే. మీ లాయర్ ఉంది కదా, ఫోన్ చేయి. మీ లాయర్ ఉంది కదా, నువ్వు మాట్లాడావు కదా, నీ ఫోన్ వాళ్ళకి ఇవ్వు, ల్యాబ్ టెస్ట్ కి ఇస్తారు. మీ లాయర్ ఎవరు ఉంది కదా, నీ పర్సనల్ లాయర్. మంచిగా నా ఫోన్లు ఇద్దాము, నా బ్యాంకు నాకు ఎన్ని బ్యాంకులు సిద్ధం. ₹2,00,000 నేను ఇప్పుడంటే ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధం పంపించింది. చెప్తున్నా కదా, నా ఫోన్ నా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం. రండి, ఎక్కడికి వస్తున్నారు? రేపు పొద్దున్నే నచ్చత మాట్లాడిస్తున్నారండి. నచ్చత అనవసరంగా మాట్లాడిస్తున్నారు. నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇంకా విష్ణు సరే ఒకసారి ఆగండి. విష్ణు తన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? మినిమం ఎప్పుడు 10 నుంచి 20 లక్షలు ఉంటాయి ఆవిడ దగ్గర. ఇవి కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది ఆవిడకి. దాంట్లో ఎంత ఉండొచ్చు? మొత్తం ఎంత ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం? నాకు మినిమం ఆవిడ బయటికి వెళ్తే 10 నుంచి 20 లక్షలు తెచ్చిద్ది ఆవిడ. చెప్పండి. కారులో కట్టుకొని చూపించుకుంటూ. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 నుంచి 20 లక్షల రూపాయలు. ఒక్క రోజు అలా మీరు బయటికి వెళ్ళి వస్తే 10 నుంచి 20 లక్షలు తీసుకొస్తారా? అది ఉన్నదంటే ఇక్కడనే భస్మం అయిపోతాను.
కనీసానికి ఒక 10,000 బంగారు చైన్ చూడండి ఒకసారి. ఇవ్వడానికి ఇప్పుడు నేను ఆర్టీ ఆఫీస్ రమ్మన్నా వస్తాను. మరి 10-15 వేలు కూడా లేదు. మీరు లక్ష రూపాయలు పెట్టి ఫోన్లు ఎలా కొనుగోలు చేశారు? ₹1,00,000 వర్షనికి ఫీజు ఎలా కట్టారు? సార్ విష్ణు ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. నేను ఆడపిల్లలు ఎక్కడైతే నాకున్న ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళు వీళ్ళు వేసినాయే నేను కూడబెట్టుకొని కష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వేస్తాను తప్ప నేను ఆల్తు ఫాల్తుగా ఖర్చు పెట్టేదని కాదు. అంటే అదే అడుగుతున్నా, మీకు 5-10 వేలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందన్న మీరు ₹1,00,000 ఎలా ఇవ్వగలిగారు? ₹1,00,000 నేను ఈ ఆడపిల్లకు కాలేజ్ ఫీజు కట్టడానికి అప్పుడు నేను అందులో జమ చేయడం జరిగింది. రైట్ విష్ణు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నారు. సార్ 2 లక్షల రూపాయలు వచ్చి ల్యాండ్ కి అడ్వాన్స్ కట్టింది సార్. నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం అకౌంట్ లో 11 లక్షల చిల్లర ఉన్నాయండి. నా దగ్గరకు వచ్చేప్పుడు ల్యాండ్ కి అడ్వాన్స్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఇచ్చేసింది వాళ్ళ ఫ్రెండే. ఆవిడ ఫోన్ తీసుకొని మీరు ల్యాబ్ టెస్ట్ కి ఇస్తే వాయిస్ రికార్డింగ్ తో ఫ్రెండ్ తను లాయర్ అంటండి. ఈ అమ్మాయి కూడా ఆమెతో మాట్లాడింది, ఏదో క్యాష్ చేద్దాం అందరికి. ఇప్పుడు వర్షి చూడండి, మెడలో చైన్ ఉందా? చూపెట్టండి నాన్న, రేపు పొద్దున వస్తాం మేము. వర్షిని మెడలో చైన్ ఉందా? మాకు కూడా చూడాలని. ఒక్క నిమిషం. వర్షిని మెడలో చైన్ ఉందా? వర్షిని మెడలో చైన్ ఉందా మీ అన్న అడుగుతున్నారు ఏదో. ఉందండి. విష్ణు ఎక్కడ కొన్నావు? అది ఎక్కడిది? నీకు చైన్ నాదేనండి. అది ఎక్కడిది? ఎక్కడ కొన్నావు? ఎవరి డబ్బులతో కొన్నావు? మంగళగిరిలో కొన్నాను. నువ్వు నేను వెళ్ళే కదా కొంది. అదే ఎవరి డబ్బులతో కొన్నావు? నీకు తెలీదా అన్న? నువ్వు వచ్చావు కదా అన్న, నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు లైవ్ లో ఉన్నావు కదా, మీడియా ముందు నీ నిజాలు చెప్పి ఇది కూడా చెప్పేసి చెప్పండి. ఎవరి డబ్బులతో కొన్నారు? ఎవరి డబ్బులతో కొన్నావు? ఎంత అయింది అది? సారీ, ఎవరి డబ్బులతో కొన్నారు? ఎంత అయింది? ఎవరి డబ్బులతో కొన్నావు? ఆ డబ్బులు మనం ఎలా తీసాము? ఎవరు? అమ్మ. అంటే ఎవరమ్మా? అమ్మ అంటే మీ సొంత అమ్మ? హలో, ఎవరు అమ్మ అంటే ఎవరు? ఏ అమ్మ? అమ్మ. రైట్ విష్ణు, అఘోరి అమ్మ ఇప్పించారంట. ఎంత అది? ఎంత కదా చైన్ ఖర్చు మొత్తం 88,000. దీని ముందు ఇంకో చైన్ కొంటే సరిపోకపోతే అది పాడు చేస్తే పోయిన డబ్బులు 15,000. దీనికి మంగళసూత్రాలు తీసుకొచ్చింది చెన్నై నుంచి. అంటే విష్ణు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంగళసూత్రాలు తీసుకొచ్చింది దానిలోకి. మళ్ళీ చెప్పండి. మంగళసూత్రాలు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాయి. మళ్ళీ చెప్పండి. ఏంటి? మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చింది ఇదే లేడీ అఘోరి. మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చింది. అవునా? ఎక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చింది? చెన్నై నుంచి తీసుకొచ్చింది. ఆ బిల్లు కూడా ఉండాలి, చూడాలి. అది దేనికోసం? అమ్మాయి దగ్గర ఉందో ఎక్కడుందో ఎతకాలి. దేనికోసం? ఎందుకు ఆ మంగళసూత్రాలు దేనికోసం? పెళ్లి చేసుకుంటానికి వర్షిని. వర్షిని పెళ్లి చేసుకున్నామా? ఓకే, వెరీ గుడ్. ఇది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ఒకసారి వర్షిని, మీ విష్ణు అన్నయ్య సిద్ధంగా ఉన్నారు. కాణిపాకం ఇప్పుడు వెళ్దామా అంటున్నారు ఆయన ఛాలెంజ్ కి. పెళ్లి చేసుకోలేదన్నావు కదా, వెళ్దామా? పెళ్లి చేసుకున్నప్పుడు మరి వాళ్ళంతా పెళ్లి చేసుకోలేదు. నువ్వు మంగళసూత్రాలు వేసుకొని తిరగలేదన్నావు కదా. నువ్వు మెడలో పసుపు తాడు వేసుకొని తిరగలేదా? నా మెడలో పసుపు తాడు కట్టలేదా లేడీ అఘోరి? అవును, కట్టింది. నా మెడలో పసుపు తాడు కట్టలేదా? వర్షిని ఒకసారి హోల్లో ఉండండి. అఘోరి మాట సమాధానం చెప్తారు. వర్షిని మీరు ఆగండి. అఘోరి మాట సమాధానం చెప్పండి. అఘోరి మాత మీరు సమాధానం చెప్పండి. మీరు చెన్నై నుంచి మంగళసూత్రాలు తీసుకొచ్చారా లేదా? వర్షిని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని విష్ణు చెప్తున్నాడు. పెళ్లి అయిపోయింది. మంగళసూత్రాలు కాదు అది. నేను పెళ్లి అయిపోయింది. అఘోరి మాత మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారంటున్నాడు విష్ణు. తాడు కడతాను. అఘోరి మాత ఆల్రెడీ మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నాడు విష్ణు. నన్ను కూడా చేసుకున్నది, అమ్మాయిని కూడా చేసుకుంది. చేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తారంట? ఏమన్నా చేస్తారంటారా? చేయమనండి ఏదో ఒకటి. పెళ్లి చేసుకున్నారు, నాకు ఇది వచ్చింది నా దగ్గరికి, నన్ను నాకు బెడ్రూమ్ లోకి రమ్మన్నాడు. ఇంకా పెట్టండి, మీకు ఇష్టం ఉన్నది అనుకోండి. ఇంకా ఎక్కడికి రావాలి? అయ్యా న్యూస్ రిపోర్టర్ గారు. అయ్యా రైట్ విష్ణు గారు ఒక నిమిషం మీరు ఆగండి. నేను అఘోరితో మాట్లాడతాను. అఘోరి గారు, మీరు డైరెక్ట్ గా బహిరంగంగా లైవ్ లో చెప్తున్నారు. ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ్య సమాజం యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ మీరు అంటుంటే ఉండొచ్చు, మీరు ఆగ్రహంతో మాట్లాడొచ్చు, ఏం చేస్తారని అంటే ఇప్పటిదాకా మీరు తల్లి కూతురు అన్నారు. మళ్ళీ మీరే ఎవరు ఆరోపిస్తున్నారు కదా అని చెప్పి ఆగ్రహానికి గురైపోయి ఆ ఓపిక నశించి అది కాదని సమాధానం చెప్పండి. దానికి క్లారిటీ ఇవ్వండి.
నానా మన ఆర్టీవీలో 3-4 సార్లు ఇద్దరం ఇచ్చాం నానా. అవును. ప్రజలు కూడా విని 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 విసుకొచ్చేస్తారు ప్రజలకు కూడా. కానీ ఇప్పుడు విష్ణు అనే వ్యక్తి మీరు ఇప్పుడు దాదాపు కలిసి మహా అయితే వారం రోజులు అవుతోంది, కానీ విష్ణు అనే వ్యక్తి ఈ శ్రీవర్షిని కొన్ని రోజుల పాటుగా సాధాడు, ఆయన దాన్ని పెద్ద చేశాడు వాళ్ళ అన్న. అటువంటి వ్యక్తి అడగడం తప్పే లేదు కదా, మరి ఆయనకి ఎంత ఆవేదన ఉంటుంది? కాణిపాకం గుడికి వెళ్దాం ఇప్పుడు రమ్మన్నాడేమో. వాళ్ళు సిద్ధంగా ఉన్నాడంట, విష్ణు సిద్ధంగా ఉన్నాడంట. ఈ పెళ్లి గురించి మేము సిద్ధంగా మీ పెళ్లి గురించి ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. కట్టింది విష్ణు మాట్లాడండి. వాళ్ళ నాన్న ముందే తాళి కట్టింది, ఇదేం పెళ్లి ఇదేం చండాలం అని చెప్పి వాళ్ళు తాళి పుట్టి తీసేస్తే గొడవ చేసి ఇది సరదాకి ఉత్తుతి పెళ్లి అని మాట్లాడి చెన్నై నుంచి మంగళసూత్రాలు తీసుకొచ్చి ఈ అమ్మాయిని కొట్టి తిట్టి ఏపించింది. ఇప్పటికీ ఆ చైన్ అమ్మాయి మెడలో ఉంది, మంగళసూత్రం మా ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో హర్ష వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. కాణిపాకం గుడికి వెళ్దాం పదండి. సరే సార్ రిపోర్టర్ గారు ఇంకొక చిన్న విషయం చెప్తా సార్. కాణిపాకం గుడికి వెళ్దాం అన్నారు కదా. అగోరి మాత ఆగండి, మీరు విష్ణుతో మాట్లాడతాను. అగోరి మాత ఒకసారి ఆగండి. విష్ణు చెప్పండి. రిపోర్టర్ గారు నన్ను కూడా పెళ్లి చేసుకుంది. నిన్ను కూడా పెళ్లి చేసుకుందా? అవును. అంటే ఏంటి నిజంగానే మామూలుగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్ళనివన్నీ? నేను నిజంగా నాకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది, ఇవన్నీ తిన్న తర్వాత నాకు బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ప్రాబ్లం అయినాయి, కానీ నేను బయలుదేరి రమ్మంటే వస్తా. నా మెడలో తాళి కట్టింది. మీ మెడలో తాళి కట్టింది? నాకు కూడా తాళి కడితే ఇదేం చండాలం అని చెప్పి నేను తీసి పక్కన పడేసా. మీ దగ్గర ఏదైనా ఫోటోస్ ఉన్నాయా? మీ దగ్గర ఏదైనా ఫోటోస్ ఉన్నాయా? కట్టినప్పుడు తాళి ఏం చేసింది మరి? దాని తాలూకు ఫోటోస్ ఉన్నాయా ఏమైనా? లేదండి, ఆ టైంలో ప్రూఫ్ ఏం లేవు. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? మీ మెడలో తాళి కట్టడం ఏంటి? ఎక్కడ జరిగింది? ఆడపిల్లగా ఉంది ఒకసారి అగోరి మాత గారు మీ నుంచి క్లారిటీ తీసుకుంటా. ఒక్క నిమిషం మీరు ఆగండి, విష్ణుతో మాట్లాడేదాన్ని ఫస్ట్ నేను. విష్ణు, ఎక్కడ జరిగింది పెళ్లి? ఇదంతా మా ఇంట్లో జరిగిందండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం, మీ మెడలో తాళి కట్టిందా? కూడా పెళ్లి చేసుకుందండి, తాళి కట్టేసిందండి. నేను ఇప్పుడు అగోరి పెళ్ళానండి. మీరు యాక్సెప్ట్ చేశారా మరి? నేను యాక్సెప్ట్ చేస్తాను. అగోరి నా మొగుడండి. మీరు యాక్సెప్ట్ చేశారా? నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఇప్పుడు కూడా అగోరి నా మొగుడు, నన్ను కూడా తీసుకెళ్ళాలండి. నేను అగోరి పెళ్ళాన్ని, నన్ను వదిలేసి ఇప్పుడు వర్షినితో తిరుగుతుందండి అది. అగోరి మాత చెప్పండి, మీరు విష్ణు మెడలో కూడా తాళి కట్టారట, వాళ్ళ ఇంట్లోనే కట్టారట. ఇప్పుడు మీరు తన మొగుడు అంటున్న మాట్లాడుతున్నారు ఆయన. మీరు విష్ణు మెడలో కూడా తాళి కట్టారట, ఇప్పుడు మిమ్మల్ని తన మొగుడిగా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి విష్ణు చెప్తున్నారు. చాలా కామెడీ చాలా అయిపోయింది నాన్న. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఇక చాలా. ఏ కోర్టుకు ఏ గుడికి మేము రెడీ డన్, ఓకేనా? ఇలాంటి జనాలు వినడానికి కూడా చెవులు మూసుకుంటారు. విష్ణు ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు మరి? మీరు ఎప్పుడు ప్రతిఘటించలేదు. మీరు ఒక అబ్బాయి, ఆ రోజు మీరు సహాయం చేద్దామని చెప్పి మీరు ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిన మీరు తర్వాతే నేను దూరంగా ఉన్నానండి. అదే మీరు ఈ చండాలను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇంత దుర్మార్గం ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మీ ఛాన్స్ ఇచ్చిన మీరు మాట్లాడండి. అగోరి మాత ఒక్క నిమిషం, మీరు ఛాన్స్ ఇచ్చిన మీరు మాట్లాడండి. విష్ణు, అన్ని కామెడీ పీస్ లాగా అయిపోయింది. జనాలకు ఏమని చెప్పుకుంటారు కానీ జనాలు చూస్తే నవ్వుతారు. విష్ణు నవ్వండి. ఇప్పుడు నిజాలు చెప్తే నవ్వకేం చేస్తారండి? నిజాలే కదా ఇవన్నీ. కాణిపాకం ఉంది కదండి. విష్ణు మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీ పైన ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించింది, మీ పైన తాళి కట్టింది, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడైనా? ఏం చేయాలని కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక నిమిషం అగోరి మాత మీరు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. ఒక నిమిషం మీరు ఆయన మాట్లాడివ్వండి. విష్ణు చెప్పండి, మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారా ఈ రకంగా జరిగింది అని చెప్పి? రిపోర్టర్ గారు, మీ పేరు నాకు తెలియదు. రిపోర్టర్ గారు, నేను ఇప్పటికీ బయటికి రావడానికి నాకు ఇష్టం లేదు. నా మీద ఆరోపణలు, డబ్బులని, అదని ఇదని ఎక్కువ ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి నాకు అన్ని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. మీరు ఎక్కడ ఫిర్యాదు చేయలేదా? ఎక్కడ ఫిర్యాదు చేయలేదా? కట్టాను కదా, అదే కాణిపాకం వెళ్తాను. రెడీ అడగండి. నేను కాణిపాకం రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చూస్తే భయం. సిద్ధం. విష్ణు, అగోరి మాత వర్షిధర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కాణిపాకం రావడానికి సిద్ధంగా ఉన్నారట వాళ్ళు. ఆర్టీవీతో, కొన్ని మీడియా ఛానళ్లతో, పోలీస్ సిబ్బందితో మేము రావడానికి సిద్ధం. రైట్. విష్ణు ఏం చెప్తారు? రమ్మనండి, బంగారంలాగా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ డెఫినెట్ గా ఒకసారి వెదర్ హోల్ లో ఉండండి. ఎంత దారుణం అంటే ఇక్కడ విష్ణు మాట్లాడే మాటలు కానివ్వండి, అటు అగోరి మాత మాట్లాడే మాటలు కానివ్వండి, కొంత సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇందాక కొంత ఆగ్రహానికి గురైపోయాడు. ఏమన్నారంటే అవును మేము పెళ్లి చేసుకున్నాం అయితే ఏంటి అంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం యాక్సెప్ట్ చేయలేదు, సాధ్యం కాని విషయం.
కాని దాన్ని అయినట్టు అయిన దాన్ని కానట్టు ఈ తమిళస్ కొంతమంది వేసి ఏంది ఇరిటేషన్ చేస్తున్నారు ఏంది? అరే గుడికి రమ్మన్నారేమో, గుడికి వెళ్దాం, ఇంకెక్కడ కోట్లకి వెళ్దామా, కోట్లకి వెళ్దాం, ఎక్కడికి రమ్మంటారు? చేసుకున్నాం కదా. ఒక నిమిషం విష్ణు మీరు ఒక నిమిషం ఆగండి. చెప్పిందే చెప్పి అఘోరి మాత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అంటారు. డెఫినెట్ గా ఇక్కడ చూడండి, అఘోరి మాత వర్షిణిని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వేరు చేయడంలో డెఫినెట్ గా చీతు అంటారు. ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? అఘోరి మాత వర్షిణిని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేసి మీరు కొంత బయటకు వచ్చారు, వాళ్ళ యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చి రావచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రకారంగా మీరు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఆ ఫైనాన్స్ ని ఆ డబ్బుల్ని కనుక మీకు తిరిగి ఇస్తే, వాళ్ళు తీసుకోలేదని చెప్తున్నారు, మీరు తీసుకున్నారు అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఫర్ అన్ అజంప్షన్ వాళ్ళు కనుక తిరిగి ఇస్తే అటు వాళ్ళ వర్షిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేస్తారా? నేను పంపడానికి సిద్ధం నానా. ఈ తల్లి ఇష్టం, నాకు సంబంధం లేదు. విష్ణు మీరు చెప్పండి, అఘోరి మాత వర్షిని వెళ్ళిపోయినా పర్వాలేదు అంటున్నారు, కానీ వర్షిని రానంటోంది ఇక్కడ. ఇప్పుడు అసలు నాకు సంబంధమే లేదండి. ఆ వర్షిని గురించి అయితే నేను పట్టించుకునే అవకాశం నాకు వద్దనుకున్నాను, నేను వదిలేశానండి. ఆవిడ వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి. ఇప్పుడు నా మీద ఆరోపణలు డబ్బులు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంత దూరం మాట్లాడాల్సి వచ్చింది. నేను మాట్లాడిన దానిలో ఏ అబద్ధం లేదు. నాకు ఇచ్చిన డబ్బుల్లో మహా అయితే నాకు ఇంట్లో ఒక 30-40 వేలు నాకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టించిందండి. ఆ డబ్బులు మాత్రమే నేను వాళ్ళ దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నాను. నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నా డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టిందో అవి తీసుకున్నాను. మిగతా డబ్బులు మొత్తం ఆవిడకే వెళ్ళిపోయినాయి. వినోదార్థంతో 10,000 కొట్టించింది, నా అకౌంట్ నుంచి కొట్టించింది. మందు బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్లు, ఇంకా ఏదో చెదర సామాన్లు మొత్తం నా అకౌంట్ నుంచి డబ్బులు కొట్టించింది. ఆ అకౌంట్ కార్డు కూడా వాడింది నేనే. మీకు కుకట్పల్లి HDFC బ్యాంక్ దగ్గర సీసీ క్యామ్ ఓపెన్ చేస్తే ఈవిడ కార్డు తీసుకెళ్లి డ్రా చేసింది ప్రతి రోజు నేనే. రోజుకి 50,000 నుంచి 2 లక్షలు డ్రా చేసింది నేనే. అలా రోజుకి 50,000 నుంచి 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి వచ్చేవి తనకి అంతగానం? తనే చెప్తాదండి, బయటికి వెళ్తే నేను 10 తెస్తాను, 20 తెస్తాను, 50 తెస్తాను, నీకు ఎంత కావాలని. అడుగు, నువ్వే అడగాల, మీ కుటుంబం కదా. కాదు విష్ణు అనే వ్యక్తి ఇప్పుడు అయితే ఆ డబ్బులు చూసి ఇంట్లో పెట్టుకున్నారా 1 వీక్ నచ్చకపోయినా? తాళి కట్టింది కదండి, డబ్బు మీద మోహం వచ్చింది, మా ఆయన సొమ్మే కదా, అందుకని ఇంట్లో పెట్టుకున్నాను. టార్గెట్ చేసి మాట్లాడడం కాదు. ఒకసారి అఘోరి గారు రోజుకి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకొని వచ్చేవాడంట విష్ణు. ఎస్బీఐ బ్యాంక్ కూకట్పల్లి సీసీ కెమెరా చూడండి, సీసీ కెమెరా చూడండి. నా బ్యాంకు మీకు ఏవైతే పాస్బుక్లు ఉంటాయి అవి ఇస్తాను, ట్రాన్సాక్షన్ తీయండి, ఓకేనా? కదా ఎన్నోసార్లు చెప్పాలి, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పిందే చెప్పి వర్షిని ఎక్కడ కూడా మీ తల్లిదండ్రులు గుర్తురావడం లేదు. ఇంకా కూడా విష్ణు అనేటువంటి మీ అన్న ఇంత ఒక రకంగా చెప్పండి ఆవేదనతోనే మాట్లాడుతున్నాడు, హర్ష మాట్లాడుతున్నాడు. మీ అమ్మ మొన్న ఆర్టీవీతో మాట్లాడుతూ కొన్ని మీడియాతో మాట్లాడుతూ కుప్పకూలిపోయింది, స్పృహ పడిపోయింది, తండ్రి ఎమోషనల్ గా ఉన్నాడు. అఘోరి మాత కూడా చెప్తోంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళిపోవడానికి కూడా నేను ఓకే అని చెప్తున్నారు. కానీ మీరెందుకు మరీ అక్కడే ఉండాలనుకుంటున్నారు? మీ తల్లిదండ్రులు అవసరం లేదు ఇక మీకు పూర్తిగా, ఇక వాళ్ళు ఏమైపోయినా ఏం కాదు, నన్ను పెంచిన తల్లిదండ్రులు, నన్ను కన్న తల్లిదండ్రులు ఏమైపోయినా ఏం కాదని ఒక నిశ్చయంతో ఉన్నారా మీరు? మీ వాయిస్ క్లారిటీ లేదండి, మళ్ళీ అడగండి. మీరు తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదు, నాకు అఘోరియే కావాలనే నిశ్చయంతో ఉన్నారా? మీ తల్లిదండ్రులు ఏమైపోయినా మీకు అవసరం లేదా? ఇక మిమ్మల్ని పెంచి కానీ ఈ స్థాయికి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదా? అవునండి, ఎందుకంటే మీడియాలో ఇప్పుడు నా గురించి అంత అసభ్యకరంగా ఈ రోజు మీరు చేసిన పనికి మాట్లాడారు. ఇప్పుడు మీరు అఘోరి మాత కలిసేంత వరకు కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయలేదు, మీరు ఫ్యాషనబుల్ గా లేరా మీ అన్న చెప్పినట్టుగా? ఇప్పుడే సడన్ గా ఆలోచన ఎందుకు వచ్చింది? సుమన్ టీవీలో యాంకర్ గా కూడా చేశాను నేను. ఓకే, సో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ లేటెస్ట్ ఫ్యాషనబుల్ టెక్నాలజీ ఇదంతా కాస్త ఒక్కసారిగా డివోషనల్ వైపుకి ఎలా ట్రావెల్ అయింది మరి? ఇప్పుడు ఎక్కడ ఉండేలాగా అక్కడ ఉంటాము, కానీ అలా కాకుండా ఇప్పుడు పూర్తిగా ఇందులోకి రావాలని చెప్పి అలా కుదరదు. వన్స్ ఒక్కసారి ఆ దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా నేను ఎక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉంటాను, ఫ్యాషనబుల్ గా ఉంటాను, నేను గోల్స్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కూడా లక్ష్యం పెట్టుకున్నారంట మీ అన్న చెప్తున్నాడు హర్ష. అనుకున్నాం కానండి, 2 years బ్యాక్ నుంచి నాకు అసలు పెళ్ళే వద్దని చెప్పాను. అప్పటికి అఘోరమ్మ పరిచయం లేదు కదా. ఆ లక్ష్యాలన్నీ ఏమైపోయాయి? ఆ లక్ష్యాలు, ఆ గోల్స్ అన్ని ఏమైపోయాయి? ఇప్పుడు మిమ్మల్ని కన్ని పెంచిన తల్లిదండ్రులే కాదనుకుని వదిలేస్తున్నారు ఇప్పుడు మీరు. కాదండి, ఈ గోల్స్ అన్ని 2 years బ్యాక్ ఉండేవి. 2 years బ్యాక్ నేను ఎప్పుడైతే దీక్ష తీసుకున్నానో, నేను చెప్పాను కదా అంతకుముందు దీక్షలో ఉన్నానని చెప్పి, ఆ దీక్ష తీసుకున్నప్పుడు నాకు పెళ్ళే వద్దని ఇంట్లో నా దగ్గర కాదు దీక్ష తీసుకుంది. అంతకు ముందు వేరే గురు పరంపరలో
ఇప్పుడు వీళ్ళన్న ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళన్న కూడా తీసుకున్నారంట దీక్ష. విష్ణు నిజమేనా? కానీ ఆ గురువు గారు ఎప్పుడు కూడా ఈవెళ్ళలాగా పిల్లల్ని తెచ్చుకెళ్ళిపోవడాలు, మీడియాలకు ఎక్కించడాలు, వేరే గురువుని తీసుకెళ్లి అలాంటోడు ఇలాంటోడు అంటారు ఎక్కడా లేవు కదండి. నిజమేనా? దీక్ష తీసుకున్న మాట నిజమేనా? మేము తాత్విక దీక్ష తీసుకున్నామండి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఏదైతే దీపం పూజ చేస్తారో ఆ గురువు గారు కూడా మాకు అదే పూజ అది చెప్తారు మాకంతే. ఒక నిమిషం విష్ణు చెప్తున్నాడు. దీక్షలో ఉన్నారండి. చెప్పండి విష్ణు. మా అమ్మగారు కూడా చిరంజీవి స్వామి దీక్షలో ఉంటారండి. ఓకే. మా అమ్మగారి గురువు చిరంజీవి స్వామి, నా గురువు రాజేష్ జియాగోరి. అలా ఆ అమ్మాయి కూడా నాతో పాటు వచ్చింది. ఏ గురువు అయినా దీపం పెట్టు, పూజ చేసుకో, సంతోషంగా బతుకని చెప్పాడు. కానీ శ్మశానాలు అమ్మడి తిరుగు, నువ్వు ఇలా చెడిపో, నువ్వు ఇలా కపాలాలు పెట్టుకొని తిరుగు, ఇలా చెయ్యని ఎవరు ఏ గురువు చెప్పలేదు. మా గురువు గారు నిజంగా చెప్పలేదండి. మా గురువు గారి మీద నింద వేసింది లేడియా గురియే. ఈ అమ్మాయిని ఇంత ఫోర్స్ చేసింది లేడియా గురియే. వర్షి మళ్ళీ ఏంటి చెప్పండి. ఆ గురువు గారు ఏం నేర్పట్లేదని చెప్పి అంటే దీక్ష ఇచ్చారు వదిలేశారు, ఏం చెప్పట్లేదు సాధన చేయాలి ఏంటి అని. అందుకే ఏం నేర్పట్లేదని చెప్పి ఆ గురు అమ్మ దగ్గరికి వచ్చేసారు. ఇక్కడ నేర్చుకుందాం. సంవత్సరాలు పడుతుందండి. రైట్. ఇప్పుడు ఫైనల్ గా వర్షిని మీ పేరెంట్స్ ని కలిసే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే వాళ్ళ ఆవేదన చూస్తే నిజంగా కొంత బాధేస్తోంది. తల్లిదండ్రులు కదా మిమ్మల్ని కని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా, మీరు నిజంగా దీక్ష తీసుకుంటారా, సాధన తీసుకుంటారా పక్కన పెడితే అసలు మీ తల్లిదండ్రులు వద్దనే మీరు నిశ్చయించుకున్నట్టు కనబడుతోంది మీ ప్రవర్తనలో. వద్దండి, నేను మాట్లాడితే మా అమ్మ కాల్ చేస్తే మాట్లాడతాను, ఇంకెవరితో మాట్లాడను, రాను కూడా. మీ తల్లిదండ్రులతో ఇక వెళ్ళరు, కలవరు అక్కడికి వెళ్ళిక? వెళ్ళను. ఎందుకంటే రిపోర్టర్ గారు నేను మీ సభాముఖంగా ఒక మాట చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎలా పెరిగింది అనేది నాకు తెలుసండి. ఎంత లగ్జరీ లైఫ్ ఉంటది, ఎలా బతుకుతుంది, ఒక సినిమాకి వెళ్తే తన బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా అంటే చాలా పాష్ గా ఉంటుందండి. ఈ అమ్మాయి వేసుకునే బట్టలు గానీ. సరే విష్ణు, చిన్నప్పటి నుంచి మీరు వర్షిని నాగోరి మధ్య ఒకసారి మీరు కొన్ని నిమిషం ఆగండి, నేను విష్ణుతో మాట్లాడతాను. విష్ణు, చిన్నప్పటి నుంచి మీరు వర్షిని చూస్తూనే ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఈ అమ్మాయి ఎంత పాష్ గా ఉంటది, ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. ఏంటి ఎందుకు సడన్ గా మారిపోవాల్సి వచ్చింది? అది మారిపోయిన విషయం తీసి పక్కన పెట్టండి, మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తుంది. చెప్పండి. ఈ అమ్మాయి ఎంత లగ్జరీగా ఉంటుంది. బిర్యానీ కావాలంటే మాక్సిమం కుదరకపోయినా ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి బిర్యానీ తెచ్చుకొని తినగలుగుతుంది, తింటది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇవే లేడీ అగోరి అల్లూరి శ్రీనివాస్ అనే అతను తీసుకెళ్లాడు కదా, ఈ అడవుల్లో కూర్చొని తనకి ఏం పెడతాడు, ఎలాంటి లగ్జరీ లైఫ్ చూపిస్తాడు, ఎలాంటి బట్టలు వేస్తాడు, అంత లగ్జరీస్ గా ఉన్న అమ్మాయి మీ చెల్లెలు ఇలా ఎందుకు మారిపోయింది, ఎలా బతుకుతుంది అనేది ఆ కాన్సెప్ట్ నా వర్షంలో చెప్తున్నాను. ఆ అమ్మాయిని అతనితోనే అల్లూరి శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుంది కదా, అతనితో సంతోషంగా కుంభమేళలో ఐఫోన్ సభాముఖంగా అప్పుడు కూడా ఇదే మీడియాని సంప్రదిస్తా. ఈ అమ్మాయి కనుక బయటకు వస్తే ఇదే మీడియాని సంప్రదిస్తా అప్పుడు కూడా. ఏంటి ఎలా మారిపోయింది మీరు సమాధానం చెప్పండి, చివరిగా ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఇక సార్ ఇప్పుడు మీరు ఎట్లా అంటే మల్లీశ్వరి సినిమా చూసారా? నేను చూడలేదు, నాకు సినిమాలో అవ్వలేదు, మీరు చెప్పండి. మల్లీశ్వరి సినిమాలో మల్లీశ్వరి చాలా హై లెవెల్ లో ఉంటది. వెంకటేష్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఇక విష్ణు ఎలా మారిపోయింది గుడిలో ఉండాలా? విష్ణు మళ్ళీ చెప్పండి ఏంటి సార్? ఈవిడ మా వర్షిని అని ఆవిడ చాలా హై పోస్ట్ లెవెల్ లో ఉంటది, చాలా బాగుంటది, చాలా హై లెవెల్ లో కూడా ఉంటది. ఈ అమ్మాయి సుమన్ టీవీలో ఉద్యోగం చేసింది, చాలా షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది, ఒక సినిమాలో చేసింది. తన బిహేవియర్ చాలా అంటే చాలా హై రిచ్ గా ఉంటది. ఈవెన్ తను బయటకు వెళ్తే మెక్డీ లేదా కేఎఫ్సీ లాంటి వాటిలో తప్ప నార్మల్ బయట తింటానికి కూడా ఇష్టపడదు. అంటే ఇప్పుడు తీసుకెళ్లి ఎలా బతికిస్తది, ఎలా చూస్తది అని మేము కూడా రాబోయే రోజుల్లో చూస్తానండి. నేను కూడా అందుకని నేను డ్రాప్ అవుతున్నా. ఈ అమ్మాయి బతికిన లైఫ్ వేరు, ఇప్పుడు తీసుకెళ్ళిన సీను అని అతను తీసుకెళ్ళిన లైఫ్ వేరు. తను తీసుకెళ్ళలేదు, తను తీసుకెళ్ళలేదు అని చెప్తున్నాడు అక్కడ అఘోరి మాత. ఆయన తీసుకెళ్ళలేదు సార్. నా దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి ఫోన్ లో వర్షిని ఫోన్ లో రికార్డ్స్ అన్ని నేను తీసానండి. అందులో 2-3 ఉన్నాయి. ఎంత ఇన్స్పైర్ చేసి తీసుకెళ్ళింది అనేది కూడా దానిలో ఉంది. ఇవన్నీ చెప్పడం వేస్ట్ అండి, ఎందుకంటే అమ్మాయికి ఇష్టం ఉంది కదా. ఇవన్నీ అనవసరం అంటే నువ్వు మాట్లాడిన మాటే కదా. వర్షిని గారు ఇప్పుడు మీరు మేజర్ 23 సంవత్సరాలు వచ్చినాయి అని మీరు పోలీస్ స్టేషన్ లో రాశారు. ఇదేదన్నా ఉంటే ఇప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య, సొంత అన్నయ్య హర్ష, మీ కుటుంబ సభ్యులు తేల్చుకోవాల్సిందే. నేను బయటవాడి కిందకే వస్తా. ప్లాన్ ప్రకారం చేసింది మన అఘోరి మాత, మన అల్లూరి శ్రీనివాస్ గారేనండి.
అది పక్కా జరిగింది. నేను ఎంత వారిస్తున్నా కూడా ఇప్పటికీ తను ఒప్పుకోవట్లేదు. పెళ్లి చేసుకున్న మాట నిజం, నన్ను పెళ్లి చేసుకున్న మాట కూడా నిజం. నా మొగుడు నన్ను వదిలేశాడు, నాకు కూడా న్యాయం చేయండి, అమ్మాయికి న్యాయం చేయండి. రైట్ వాళ్ళ అన్నతో మాట్లాడండి. హర్ష చెప్పండి. మీ చెల్లెలు మీ దగ్గర రాదు అని చెప్పి నిశ్చయించుకొని పోయింది. హలో, మీ చెల్లెలు మీ దగ్గర రాదని నిశ్చయించుకొని పోయింది. సరే, నాకు ఒక డౌట్ ఉంది. తను మెంటల్లీ ఇలా మానసికంగా మనోవేదంతో ఉందని నాకు డౌట్ ఉంది. ఆ సర్టిఫికెట్ త్వరలో చూపిస్తాను మీకు. హలో, చెప్పండి హర్ష చెప్పండి. తను మంగళగిరి వచ్చి ఇక్కడ పోలీసుల సమక్షంలో ఒకసారి చెక్ చేయించుకోమనండి. అక్కడెక్కడో విడిగా చేయించుకోవడం కాదు, ఏడకొచ్చి చేయించుకోమనండి. ఇక్కడ కూడా పోలీసులు ఉంటారు. లేదు, మాకు మా ఊర్లోనే జరిగింది కాబట్టి మా ఊర్లో పోలీసుల సమక్షంలో జరగాలి. డాక్టర్ని కొన్నారేమో. మీ చెల్లెలు మెంటల్ గా కరెక్ట్ లేదు అనుకుంటున్నారా మీరు? అవును, కరెక్ట్ గా లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక రిచ్ లైఫ్, ఒక పవర్స్ గోల్ గా ఉన్నాము నాకు చెల్లెలు ఇలా పికారి దానిలాగా సన్యాసంగా మారుతుందంటే నేను నమ్మను. తను లేడీ అగోరి ఏదన్నా మందు పెట్టి వశీకరణ చేసి హలో మాట్లాడిస్తారు నన్ను. వర్షిని ఒక నిమిషం, హర్ష కంక్లూడ్ చేస్తాడు ఒక నిమిషం కంక్లూడ్ చేస్తాడు ఆయన. హర్ష చెప్పండి. అలా ఉన్న అమ్మాయి ఇలా బెకార్ దానిలా మారుతుందంటే నేను నమ్మను. కాబట్టి తను మానసిక వైద్యుల చేత ఇక్కడ మా దగ్గర పోలీసుల దగ్గర చేర్చుకోమనండి. అక్కడెక్కడ విడిగా ఉండి ఆ డాక్టర్లను కొనేసిన కాదు. ఏడకొస్తే మీకు తెలుసు నేనెంత పేదరికం అనిపిస్తున్నానో ఇక్కడ పోలీసులకు కూడా తెలుసు. ఒక డాక్టర్ కూడా కొనలేను, ఒక పోలీసులు కొనలేను. ఇప్పటిదాకా నేను కేసుకోలేకపోయాను. అంత పేరు కూడా ఉంటే ఈ డబ్బులు పడేది కేంద్రం ఇచ్చేవాడిని. అలా డబ్బులు కూడా లేవు నా దగ్గర. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగానే విష్ణు చెప్పిన ప్రకారంగా మీరు మెచ్యూర్ గా ఉన్నారు, మీకు అర్హత ఉంది, మీ డిసిషన్ తీసుకునే అవకాశం కూడా మీకు ఉంది, చట్టం ప్రకారంగా మీకున్నటువంటి వెసులుబాటు మీకు ఉంటుంది. కానీ మరీ అతిగా నేను అంతా నా డిసిషన్ అన్నట్టుగా మీ తల్లిదండ్రులని అన్నని వీళ్ళు చెప్పిన మాటలు మొత్తం పక్కన పెట్టేసి మాట్లాడే విధానం కూడా చూస్తుంటే ఒక రకంగా సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు అది. సో ఒకసారి ఆలోచన చేయాల్సిందే. మీ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేదు అనుకున్నప్పుడు కొంత ఆలోచన చేయాల్సిందే. అదే సేమ్